హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఏంటి అక్క రోజు ఆడిట్ చేసేది ఈరోజు వీడియో చేస్తుంది అనుకుంటున్నారా? లాస్ట్ వీడియో వల్ల చేయాల్సి వచ్చిందండి. ఎందుకంటే లాస్ట్ వీడియో చేయటం వలన ఎన్ని మెసేజెస్ ఎన్ని కాల్స్ అంటే అసలు అడగొద్దు. అక్క బాబుకి థింకింగ్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, బాగానే అయిపోయాడు, నార్మల్ అయిపోయాడు అన్నారు కదా, మళ్ళీ ఎందుకు కౌన్సిలర్ని కలిసారు, మేడంని ఎందుకు కలిసారు, ఏంటి ప్రాబ్లం ఏంటి, మన కిడ్స్ పరిస్థితి ఇంక ఇంతేనా, ఇలా అన్నమాట. మామూలుగానే అన్నీ పాజిటివ్గా చెప్తేనే మనం లేదు ఆ ఊరికనే చెప్తుంది అలా ఏమి అవ్వరు అట్లా అనుకుంటారు కదా. కానీ కొన్ని ఎందుకు కలిసింది ఏంటి నే అని ఎన్ని క్వశ్చన్స్ అంటే దాదాపు నాకు ఒక 40 మెంబర్స్ వరకు అయితే కాల్ చేశారు. ఇద్దరు ముగ్గురు అయితే మెసేజ్ చేశారు. ఎందుకంటే మెసేజ్ చేస్తే నేను తొందరగా రిప్లై ఇస్తానో లేదోనని, కాల్స్ అయితే త్వరగా తెలిసిపోతుంది కదా అన్నట్టుగా చేశారనమాట. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మీరు ఆడియో చేయటం వలన కొంచెం అర్థమయ్యేది సగం సగము, పూర్తిగా చెప్పట్లేదు, పైపైన చెప్పి వదిలేస్తున్నారు, అసలు ఏం చెప్తున్నారో కూడా అర్థం కావట్లేదని కూడా ఇద్దరు ముగ్గురు అంటున్నారు. అందుకని వీడియో చేయాల్సి వచ్చింది. నెక్స్ట్ కంటిన్యూ చేస్తానో లేదో తెలియదు. అయితే ఈ ఒక్క వీడియో అయితే కొంచెం నేను ఎందుకు కౌన్సిలర్ని కలిసానో అవన్నీ చెప్పడం కోసమేను. మామూలుగా ఏంటంటే నేను చెర్రీని అందరికీ తెలుసు కదా, మీ అందరికీ ఈ ఇయర్ చెర్రీని ఇంటర్నేషనల్ స్కూల్లో జాయిన్ చేశామని చెప్పాను కదా. అక్కడ చేయటం వలన చెర్రీకి కొంచెం ఎడ్యుకేషన్ మొత్తం డిస్టర్బ్ అయిపోయింది. ఇప్పటి వరకు ఎలా ఉండేది, తను మ్యామ్స్ క్వశ్చన్ ఆన్సర్స్ ఇచ్చేవాళ్ళు కాపీస్లో, మొత్తం అన్ని సబ్జెక్ట్స్తో కలిపి ఒక 100 క్వశ్చన్స్ ఇస్తే రివిజన్లో 50 క్వశ్చన్స్ వచ్చావన్నమాట. ఆ 50 క్వశ్చన్స్ని బాగా చదివేసి వాడు 100కి 95, 96 మార్క్స్ తెచ్చుకునేవాడు. కానీ ఈ స్కూల్లో అలా కాదు. మెయిన్ ఏంటంటే రివిజన్ లేదు, తర్వాత అన్ని టెక్స్చువల్ క్వశ్చన్స్ థింకింగ్ చేసి రాయాలన్నమాట. సో లాస్ట్ టైం వాడికి 14 మార్క్స్ అవుట్ ఆఫ్ 20, 50 మార్క్స్ వచ్చాయి. సో ఎక్కడ తగ్గింది అంటే కొత్త స్కూల్ అవ్వటం వలన ఏమైనా అలాగ అయిందా ఏంటి అని ఒకరోజు మ్యామ్ అపాయింట్మెంట్, ఇక్కడ ఈ స్కూల్లో ఏంటంటే ఫస్ట్ నువ్వు అపాయింట్మెంట్ తీసుకుంటేనే మనకి మేడంని కలవనిస్తారు. సో 10 days బ్యాక్ మేడంని కలిసాం. కలిస్తే ఆమె అన్నారు, మేడం తను కాపీలో ఏమి ఇచ్చినా సరే మొత్తం చేయగలుగుతున్నాడు, టెక్స్టువల్గా ఏమి ఇచ్చినా కూడా తను ఆన్సర్ చేయట్లేదు, అదొకటి ప్రిపేర్ చేయించండి అని చెప్పారు. చెప్పిన తర్వాత చెర్రీకి ఇంకా ఇప్పటి వరకు టెక్స్టువల్గా చేయించడం అలవాటు లేదు, క్వశ్చన్స్ ప్రిపేర్ చేయించడం. ఎప్పుడు కాపీలోనే చదివించాను ఇప్పటి వరకు, పర్వాలేదు మేనేజ్ అయిపోయింది. ఇంకా ఇప్పటి నుంచి అవదని అర్థమైంది. నేను మళ్ళీ మేడంని కలిసి, మేడం అసలు ఎలా చదివించాలో ఏంటి తెలియట్లేదు, కొన్ని నాకైతే మీరు టిప్స్ చెప్పాల్సిందే, నా వల్ల కావట్లేదు, టెక్స్టువల్గా ఎలా వెళ్ళాలి, మీరు ఎలాంటి క్వశ్చన్స్ ఇస్తారు ఆ టైపు నాకు కొంచెం కానీ చెప్పారంటే నేను ఆ విధంగా ప్రిపేర్ చేయిస్తానని చెప్పాను. సో మేడం అన్నారు, మేడం మీరు ఒకసారి కౌన్సిలర్ని కలవండి, ఎందుకంటే తనకి ఫస్ట్ నుంచి అన్నీ స్పెషల్గా నేర్పించారు కదా. మనం ఏంటంటే నార్మల్ కిడ్కి ఇది చదువు, ఇక్కడ ఈ లెసన్ చదువు, దీంట్లో నుంచి క్వశ్చన్స్ వస్తాయి, వాళ్ళు చదివేస్తారు అని అంటే చెప్తే కనుక చదివిస్తారు. కానీ దీనికి మీరు చెప్తున్నా సరే తను అర్థం చేసుకోవట్లేదు కాబట్టి మన స్కూల్లోనే కౌన్సిలర్ ఉన్నారు, కలవండి అని చెప్పారు. సో కౌన్సిలర్ అపాయింట్మెంట్ తీసుకుని నేను వెళ్ళానమాట. అందుకు కౌన్సిలర్ని కలవాల్సి వచ్చింది. అయితే మెయిన్ క్వశ్చన్ ఏంటంటే చెర్రీకి థింకింగ్ లెవెల్స్ ఎలా ఉన్నాయి అని దాదాపు 15 మెంబర్స్ 20 మెంబర్స్ అడిగారు. థింకింగ్ లెవెల్స్ అంటే బాబుకి తక్కువేనండి. ఇప్పటి వరకు మేము వస్తే అసలు ఆ లెవెల్లో వెళ్ళలేదు చెర్రీకి ఎప్పుడు కూడా. ఇలా థింక్ చేసి చేయాలి అనేది నేను ఇంతవరకు చెప్పలేదు. ఇంక చెప్తే నేర్చుకునేవాడేమో నాకైతే తెలియదు. చెప్పకపోవడం వల్ల అదొక ప్రాబ్లం అయిపోయింది. ఎప్పుడు కాపీలో చదివించడం, ఆ క్వశ్చన్ వరకు ఎక్స్ప్లెయిన్ చేసి చదివించడం తెలుగులో అలా చేశాను కానీ ఇంతవరకు టెక్స్చువల్గా వెళ్ళలేదు. సో థింకింగ్ లెవెల్స్ ఎలా ఉన్నాయంటే కొంచెం కష్టమేను. ఎందుకంటే లాస్ట్ ఒలింపియాడ్ ఎగ్జామ్స్లో కూడా చాలా తక్కువ మార్క్స్ వచ్చాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా కొంచెం వాడు నార్మల్గా అందరి పిల్లల్లాగా అటెంప్ట్ చేయలేదనే చెప్పాలి. ఎందుకంటే తనతో పాటు చదివే పిల్లలందరికీ 80, 85 వస్తే వీడికి 60, 55 అలా వచ్చాయన్నమాట. అప్పుడే నాకు అర్థమైపోయింది వీడికి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొంచెం కష్టం అవుతుంది అని. సో ఇంకా ఆ ప్రాబ్లం కూడా ఉండకూడదు, దాన్ని కూడా క్లియర్ చేయాలి అని కౌన్సిలర్ని అడిగితే, ఎందుకంటే వాళ్ళైతే మనకు కొన్ని మంచిగా టిప్స్ చెప్తారు, ఇంకా అప్పుడు మనం మంచిగా ఇంకా బాగా ప్రిపేర్ చేయించవచ్చు అని కలిసామండి. థింకింగ్ లెవెల్స్ అయితే నేను అప్పుడే చెప్పలేను. నాకైతే మేడం చెప్పారు 1 year చూడండి, 1 year టైం పడుతుంది మీకు టెక్స్టువల్గా తను ఫాలో అవ్వాలంటే అని చెప్పారు. కౌన్సిలర్ అయితే మాత్రం థింకింగ్ లెవెల్స్ పెరగవు అది ఇది అని చెప్పారని మీకు ఆల్రెడీ వీడియోలో చెప్పాను కదా, అలా చెప్పారు.
సో, ఇంకా ఏంటంటే ఇంకా ఏం చెప్పారు, ఇంకా ఈ కిడ్స్ తనకు కూడా ఒక థెరపీ సెంటర్ ఉందంట. ఈ కిడ్స్ ఇలా నార్మల్ అవ్వటం చాలా కష్టమని ఒక థెరపిస్ట్ మాట్లాడుతుంటే నేను నమ్మలేకపోయాననమాట. అదేంటి మేడం చేసి చూపిస్తే కూడా మీరు అలా అంటున్నారు. మీరు దాదాపు చాలామందిని చూసుంటారు కదా! అందులో మళ్ళీ మీరు నాతో ఇంకా ఈ కిడ్నీ ఇలా చేయటం చాలా కష్టమని మీరు అనటం నాకేం నచ్చలేదు అంటే, లేదు మేడం నేను ఇంతవరకైతే 100% కిడ్నీ చూడలేదు. నేను దాదాపు మీరు చెప్పిన దగ్గర నుంచి, మీరు అపాయింట్మెంట్ తీసుకున్న దగ్గర నుంచి నేను అబ్జర్వేషన్‌లో పెట్టాను. తనకైతే ఏ ప్రాబ్లము నాకు అనిపించలేదు. ఒక మీరు ఇంకా ఎడ్యుకేషన్ పరంగా అయితే ఏమో కష్టమేనా అన్నట్లుగా అన్నారు. అదైతే కష్టమైతే కాదని నాకు అర్థమైంది. ఎందుకంటే మన గ్రూప్‌లోనే చాలామంది ఉన్నారు. నేను వాళ్ళకి మెసేజ్ పెడితే వితిన్ సెకండ్స్‌లోనే వాళ్ళు రిప్లై ఇచ్చారు. ఇలా చేయొచ్చు, ఇలా చేయొచ్చు అని నాకు చాలా టిప్స్ ఇచ్చారు. సో, నేను ఆ విధంగా అయితే ఫాలో అవుతాను. తర్వాత నాకు తెలిసిన విషయం ఏంటంటే, వాళ్ళ స్కూల్ గ్రూప్‌లోనే మంచి మంచి ప్రతి లెసన్‌కి సంబంధించి మంచి మంచి వీడియోస్ ఉన్నాయన్నమాట. రాత్రి నేను 12:00 వరకు, 1:00 వరకు వాళ్ళ స్కూల్ సైట్ మొత్తం వెతికి వీడి పేరు మీద ఒక అకౌంట్ ఉంటది. ఆ అకౌంట్ ఓపెన్ చేసి ఒక్కొక్క లెసన్ ఓపెన్ చేస్తుంటే దానికి కావాల్సిన ఏ టు జెడ్ మొత్తం ఉన్నాయి. సో, మనం ఆ విధంగా కనుక మనం ప్రిపేర్ అయ్యి తనకి కొన్ని రోజులు గాని ప్రిపేర్ చేయించాము అంటే నార్మల్‌గా థింకింగ్ లెవెల్స్ పెరుగుతాయని అనుకుంటున్నాను. అది కూడా మీకు త్వరలో అప్డేట్ చేస్తాను. ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నిన్న వీడియో చూడటం వల్ల నేనేంటంటే నార్మల్‌గా ఇలా భయపెట్టారు, భయపడొద్దు, మేము భయపడినంత కాలం వాళ్ళు పెడుతూనే ఉంటారు అని చెప్పడం కోసం ఆ వీడియో చేశాను గానీ, డీటెయిల్‌గా చెప్పడం అవ్వలేదనమాట. సో, డీటెయిల్‌గా చెప్పడం పోవడం వల్ల ఎంతమంది భయపడ్డారంటే, అంటే నాకు తెలిసే ఎంతమంది భయపడ్డారంటే, తెలియకుండా మన గ్రూప్‌లో లేకుండా మన ఛానల్ చూడడం వల్ల ఎంతోమంది భయపడతారు కదా! మొన్న అదే కౌన్సిలర్ మేడం అసలు ఏం చెప్పారంటే, యాక్సెప్ట్ చేయడానికే వాళ్ళు రెడీగా లేరు మేడం. అసలు మీరు మీ గ్రూప్‌లో 150 మెంబర్స్‌ని ఎలా యాక్సెప్ట్ చేయగలిగారు? వాళ్ళందరూ ఎలా యాక్సెప్ట్ చేశారు? వాళ్ళందరూ ఎలా అవుతున్నారు? మతలబ్ అంటే ఏం చేస్తున్నారు? ఎలా చేస్తున్నారు? నన్ను కూడా గ్రూప్‌లో యాడ్ చేస్తారా అని అడిగారు. నేనైతే తప్పించుకోవడం కోసం అది తెలుగు వాళ్ళదండి, మీకేం అర్థం కాదు. అన్నీ తెలుగులోనే మేము టైప్ చేసుకుంటాం. అసలు ఇంగ్లీషు, హిందీ నడవదని చెప్పాను. సో, ఆ విధంగా ఆమె రావటం వల్ల మనకి మైనస్ అవుతది గానీ ప్లస్ అయితే అవ్వదు. తనైతే ఏ టిప్స్ ఇవ్వదని నాకు అర్థమైపోయింది. ఎందుకంటే మన వాళ్ళు ఉన్నారు కదా! మన వాళ్ళు ఇచ్చే అన్ని టిప్స్ ఎక్కడికి వెళ్ళినా మనకు దొరకవండి. అదైతే నేను చూశాను. ఇన్ని రోజులు నేను అనుకున్నాను, నా వల్ల ఎంతో కొంతమందికి యూజ్ అవుతున్నాను అనుకున్నాను ఆ గ్రూప్ వల్ల. కానీ నాకు కూడా చాలా ఉపయోగపడుతుందని ఇప్పుడే అర్థమైంది నాకు. సో, మీరెవరైనా ఇంకా జాయిన్ అవ్వాల్సిన వాళ్ళు ఉంటే గనక గ్రూప్‌లోకొచ్చి జాయిన్ అవ్వండి. అదేమీ పేమెంట్ ఏమీ ఉండదండి. మీరు ఎంతసేపు ఎవరితోనైనా మాట్లాడుకోవచ్చు ఖాళీగా ఉంటే గనక. ఫ్రీ ఆఫ్ కాస్టు. కొంతమంది ఏంటంటే చాలామంది చెప్తారు ఎవరితోనైనా మాట్లాడాలంటే 1 హాఫ్ అన్ అవర్‌కొచ్చి 1000, 2000 అట్లా. అలా అయితే ఏమీ కాదండి. మన గ్రూప్‌లో అందరూ ఒకరికొకరు హెల్ప్ చేయటానికి చాలామంది రెడీగా ఉన్నారు. మీకు వచ్చిన ఏ చిన్న డౌట్ అయినా వాళ్ళు క్లియర్ చేయడానికి రెడీగా ఉన్నారు. సో, మీరు అస్సలు భయపడొద్దు. ఇంకోటేంటంటే మామూలుగా ఎవరైనా చిన్న పిల్లలు ఉన్నప్పుడు, చిన్న పిల్లలే కాదు మామూలుగా స్పెషల్ కిడ్స్ ఉన్నప్పుడు అప్పుడప్పుడు బానే ఉంటది. కొన్ని సార్లు పిల్లలు మనకు కోఆపరేట్ చేయనప్పుడు మనం లో అయిపోతూ ఉంటాం. నేనెప్పుడు చెప్పే విషయమే కానీ ఈరోజు కూడా మళ్ళీ చెప్పాలనుకుంటున్నాను. నేను చాలామంది చూస్తున్నాను కాబట్టి చెప్తున్నానండి. సో, అస్సలు లో అవ్వాల్సిన అవసరమే లేదు. ఎందుకండి మనం చేస్తున్నాం గదా! చేస్తూ ఉంటే ఇప్పుడు కాకపోతే 1 ఇయర్ తర్వాతైనా నార్మల్ కిడ్స్ అవుతారు పిల్లలు. కాకపోతే దీన్ని ప్రాక్టీస్ ఎక్కువగా అవసరం. ఒక నేమ్ రెస్పాండ్ లేకపోయినా, సెల్ఫ్ టాక్ ఉన్నా, సెల్ఫ్ లాప్ ఉన్నా, ఏమున్నా సరే వాళ్ళకి బాగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే కనుక ఒకటి ఒకటి నార్మల్ అవుతూ ఉంటది. నన్నెవరో అడిగారు, "అక్క అసలు ఇలాంటి కిడ్స్" అంటే ఒక కామెంట్ పెట్టారు ఒక వీడియో కింద. "ఇలాంటి కిడ్స్ అసలు నార్మల్ అవుతారని తెలీదు. మీ వీడియోస్ చేసిన తర్వాత, చర్యను చూసిన తర్వాతే మాకు నార్మల్ అవుతారని తెలిసింది" అంటే అన్నారు. అంటే చూడండి, ఎందుకు వాళ్ళు ఎవరో ఒకరిని థెరపిస్ట్‌ని కలిసే ఉంటారు కదా ఇప్పటివరకి. వాళ్ళెందుకు చెప్పలేదు మనం ప్రాక్టీస్ చేస్తే మంచిగా అవుతారని. అలా వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు. మీరు చెప్పండి. ఎందుకంటే మీరు చెర్రీ బాబుని చూస్తున్నారు. చాలామంది స్పెషల్ కిడ్స్ ఉన్నారు. వాళ్ళని చూస్తున్నారు. సో, ఇలా మనం ప్రాక్టీస్ చేసుకొని మంచిగా వాళ్ళు ట్రైన్ చేస్తే గనక వాళ్ళు కూడా నార్మల్ కిడ్స్ అవుతారని మీరు చెప్పండి. ఎందుకంటే మీకే తెలుసు కదా! మనం అందరం అనుభవించి పైకొచ్చిన వాళ్ళమే కాబట్టి ముందు ముందు మనం చాలా చూడాలి. చూసిన వాళ్ళున్నారు. చూడాల్సినవి కూడా చాలా ఉన్నాయి. సో, ముందుగా వాళ్ళకంటూ కొంచెం
మనం ప్రిపేర్ చేసి పెట్టామనుకోండి ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి మీరు రెడీగా ఉండాలి అని కానీ మీరు చెప్పగలిగారు అంటే అండి వాళ్ళు కూడా కొంచెం ప్రిపేర్డ్గా ఉంటారు. ఏదైనా చిన్న సిచ్యువేషన్ వచ్చినా సరే వాళ్ళు కూడా కొంచెం హ్యాండిల్ చేయడానికి రెడీగా ఉంటారనమాట. సో మీరు మీకు తెలిసిన వాళ్ళకి గ్రూప్లో యాడ్ చేయాల్సిన అవసరమే లేదు. మీకు తెలిసిన వాళ్ళకి చెప్తూ ఉండండి, మేము ఇలా చేస్తున్నాము ఇలా చేస్తున్నాము, మీరు కూడా ఇలా చేసుకోండి, ఇంట్లో ఇలా చేస్తే కనుక అంతా మంచిగా జరుగుతుంది. మంచిగా ప్రాక్టీస్ ఇవ్వాలి, 1 సెకండ్ కూడా వేస్ట్ చేయొద్దు పిల్లలతో. ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. స్కూల్స్కి పంపించండి. స్కూల్స్లో కూడా అందరితో మామూలుగా టీచర్స్తో వాళ్ళతో మాట్లాడి ప్లీజ్ మ్యామ్ మాకు కొంచెం హెల్ప్ చేయండి అని చెప్తూ ఉండండి. ఇలా చెప్పడం వలన వాళ్ళకి కొంచెం మనం సపోర్ట్ చేసిన వాళ్ళం అవుతాము. అయితే మొన్నటి వరకు చెర్రీకి కొత్త స్కూల్లో ఎవరు ఫ్రెండ్స్ దొరకలేదు. మేడమ్స్ కూడా ఇంకా చెర్రీకి కనెక్ట్ అవ్వలేదని చెప్పాను కదా. నేను కలిసి వచ్చిన తర్వాత మేడంకి నేను ఇంకా మామూలుగా ఇలా పొజిషన్ మేడం, ఈ పొజిషన్ నుంచి ఇట్లా తీసుకురాగలిగాను నేను. ప్లీజ్ మేడం మీరు కూడా కొంచెం హెల్ప్ చేశారంటే వాడి ఫ్యూచర్ చాలా బాగుంటుందని రిక్వెస్ట్ చేశాను. సో అప్పటి నుంచి మేడం చెర్రీ కనెక్ట్ అయిపోయారు. అందులోనే చెర్రీ నేను చెప్పకముందే వాడి టాలెంట్ని స్కూల్లో చూపించేశాడు మొన్న. మేడం ఇప్పుడు 20th ఏదో డేట్ చెప్పి ఆ రోజున ఈ టెస్ట్ పెడతాను, ఏ రోజు వచ్చిందని ఏది అంటే కనుక వీటకి మన వీక్ నేమ్ చెప్పేశాడంట, డే నేమ్ చెప్పాడంట. తర్వాత ఆమెకు డౌట్ వచ్చి ఇంకా 2-3 డేట్స్ అడిగితే కూడా అవి చెప్తే ఇంకా ఆమె నాకు చెప్తున్నారు, చెర్రీకి టాలెంట్ ఉంది మేడం మీకు తెలుసా అంటే తెలుసండి అంటే మరి మాకెందుకు ఇంతవరకు చెప్పలేదు అన్నారు. అంటే అంత చెప్పుకోదలిచింది చెప్పుకోదగ్గగా లేదనిపించింది మేడం, అందుకే చెప్పలేదు అంటే ఇంకా అప్పటి నుంచి తనకి కనెక్ట్ అయిపోయారనమాట మేడం కూడా. వాడిని ఫస్ట్ బెంచ్లో కూర్చోబెట్టి వాడికి మామూలుగా క్లాస్లో ఉంటారు కదా కొంతమంది సైలెంట్గా నార్మల్గా హెల్పింగ్ నేచర్ ఉన్న పిల్లలు, వాళ్ళని వాడి పక్కన బెంచ్మేట్ చేసి పార్ట్నర్ చేసి ఇంకా ఏది అడిగినా సరే ఇవ్వటం, శ్రీచరణ్ అన్న ప్రతి దానికి వాడిని లేపి అడగటం అట్లా అన్నమాట. ఇంకా చెర్రీ అయితే ఎంత ఖుషి అయితే నిన్నంతా చాలా చాలా హ్యాపీగా ఉన్నాడు. ఈ స్కూల్కి వెళ్ళిన తర్వాత అంతా హ్యాపీగా ఉన్నది నిన్న ఒక్కరోజును. నేను ఎందుకో మీతో షేర్ చేసుకోవాలనిపించింది. ఎందుకంటే మనకు అప్పటికప్పుడు ఏ సొల్యూషన్ దొరకపోవచ్చు, కానీ మనం వెయిట్ చేస్తే కనుక ప్రతి దానికి సొల్యూషన్ ఉంటుంది. ఈ చిన్న ప్రాబ్లం వచ్చినా సరే దానికి సొల్యూషన్ అనేది లేకుండా అయితే ఉండదు. ఎవరు కూడా బాధపడాల్సిన అవసరం లేదు. ఈ వీడియో మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను. ఫస్ట్ టైం నేను చూస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియో నలుగురికి షేర్ చేయండి. వాళ్ళకు కూడా మంచిగా ఉపయోగపడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.